వేద మంత్రాల నడుమ దేవదేవుని గుడి కోసం భూమి పూజ జరిగిపోయింది. ఇక రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకోనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తులు భక్తి పారవస్యంతో ఆనందంలో మునిగిపోయారు. రామమందిర నిర్మాణంతో భారత చరిత్ర మేలిమలుపు తిరిగిందని, ఇక భారత్కు ఎదురే లేదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు సరి అయిన ముగింపు. రాముడు పుట్టిన అయోధ్యలోనే రామ మందిరం నిర్మించాలన్న కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష నెరవేరిన మధుర క్షణం. సరయూ నది తీరంలో దశరథ తనయుడికి మరోసారి పాదుకా పట్టాభిషేకం జరిగినంత సంతోషం. యావత్ దేశంలోని రామభక్తులు అణువణువున రామనామ స్మరణ చేస్తూ ఆనందంలో మునిగిపోయిన తరుణం. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12:44 అభిజిత్ లగ్నంలో వేద మంత్రాల సాక్షిగా రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓం కులదేవతాభ్యో నమః, ఓం గ్రామదేవతాభ్యో నమః, ఓం స్థానదేవతాభ్యో నమః. 40 కేజీల వెండి ఇటుకతో పాటు నక్షత్రాకారంలో ఉన్న మరో 5 వెండి ఇటుకలను భూమి పూజలో ఉపయోగించారు. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో పాటు త్రివేణి సంగమంతో సహా దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టి నీళ్లను ఈ పవిత్ర యజ్ఞంలో వినియోగించారు. సకల గుణధాముడు జగదభిరాముడు అయిన కౌసల్య పుత్రుడు పుట్టిన నేలపైనే కోదండరాముని ఆలయ నిర్మాణం జరిగి తీరాలన్న శతాబ్దాల ఆకాంక్షను భూమి పూజతో నెరవేర్చారు మోదీ. రాముని కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే హనుమంతుని సహకారం ఉండి తీరాలని రామభక్తులు నమ్ముతారు. రామభక్తుడైన నరేంద్ర మోదీ కూడా అదే బాటలో నడిచారు. అయోధ్య చేరిన వెనువెంటనే హనుమాన్ గడిని సందర్శించి వాయుపుత్రునికి హారతి ఇచ్చి రామమందిర నిర్మాణ యజ్ఞం దిగ్విజయంగా పూర్తయ్యేలా ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థించారు. హనుమాన్ గడి ప్రధాన అర్చకులు మహంతరాజు దాస్ ప్రధాని మోదీకి శాలువా అందజేశారు. కోవిడ్-19 జాగ్రత్తల నేపథ్యంలో దేశం నలుమూలల నుండి పరిమిత సంఖ్యలోనే సాధు సంతులతో పాటు ఇతర ప్రముఖులను భూమి పూజకు ఆహ్వానించారు. భూమి పూజకు ముందు రామజన్మ భూమిలో రామ్లల్లాను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. జగదభిరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు.
29 తరువాత అయోధ్యకు వచ్చిన ప్రధాని మోదీ రామ్లల్లాను దర్శించుకున్న తొలి భారత ప్రధానిగా నిలిచారు. భూమి పూజలో పాల్గొనే అవకాశం రావడంతోనే తన జీవితం ధన్యమైందని మోదీ ఉద్వేగంగా అన్నారు. భారతదేశ చరిత్రలోనే రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఓ సువర్ణ అధ్యాయమన్నారు మోదీ. भारत आज भगवान भास्कर के सानिध्य में सरयू के किनारे एक स्वर्णिम अध्याय रच रहा है. कन्याकुमारी से क्षीर भवानी तक, कोटेश्वर से कामाख्या तक, जगन्नाथ से केदारनाथ तक, सोमनाथ से काशी विश्वनाथ तक, समेत शिखर से श्रवण बेलगोला तक, बोध गया से सारनाथ तक, अमृतसर साहब से पटना साहिब तक, अंडमान से अजमेर तक, लक्षद्वीप से लेह तक, आज पूरा भारत राममय है. రామమందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఇది సంతోషకరమైన రోజన్నారు మోదీ. ప్రతి రామ భక్తుడి మనసు అయోధ్య నగరంగా మారిపోయిన అద్భుత తరుణమిదని భావోద్వేగంతో అభివర్ణించారు. రాముని జీవితమే ప్రతి మనిషి జీవన విధానం కావాలని, రాముడు పాటించిన ధర్మాన్నే అందరూ అనుసరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. सब राम के है और सब में राम, और इसलिए यहाँ अब मंदिर बनेगा, भव्य मंदिर बनेगा. सारी प्रक्रिया शुरू हो गई, दायित्व तो बांटे गए हैं, जिनका जो काम है वो करेंगे. उस समय हम सब लोगों को क्या काम रहेगा? हम सब लोगों को अपने मन की अयोध्या को सजाना संवारना है. इस भव्य कार्य के लिए प्रभु श्री राम जिस धर्म के विग्रह माने जाते हैं, वह जोड़ने वाला, धारण करने वाला, ऊपर उठाने वाला, सबकी उन्नति करने वाला धर्म, सबको अपना मानने वाला धर्म. దివ్య దేవుని భవ్య మందిరం శతాబ్దాల కళ అన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రామమందిర నిర్మాణాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగిపోయారన్నారాయన. पूज्य संतों ने, अनेक महापुरुषों ने, अनेक वीरांगनाओं ने अपना बलिदान दिया, और वे एक ही तमन्ना लेकर के कि अपनी आंखों के सामने ब्रह्मांड नायक मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के भव्य मंदिर के निर्माण के कार्य को हम अपनी आंखों के सामने देख सकें. लेकिन संघर्ष चलता रहा, साधना चलती रही, अनवरत ये कार्यक्रम चलते रहे, लेकिन लोकतांत्रिक मूल्य और आदर्शों की रक्षा करते हुए संविधान सम्मत तरीके से, शांतिपूर्ण तरीके से इसका समाधान का मार्ग निकल सकता है. आदरणीय प्रधानमंत्री जी की सूझबूझ और दूरदर्शिता के कारण आज पूरे भारतवासियों को यह गौरव की क्षण का अवसाद होने का अवसर प्राप्त हुआ है. శ్రీరామ నీ నామమెంతో రుచిరా అని పాడుకుని మురిసిపోయే రామభక్తులు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి అడుగు పడగానే ఆనందంతో మెరిసిపోయారు. భక్తితో రాముడి పాటలు కట్టి పాడుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఇంతకన్నా ఆనందకరమైన రోజు మరోటి ఉండదన్నారు సాధువులు. इसलिए हम लोग तो सर्वत्र कहते आ रहे हैं कि दीपावली जैसा पर्व मनाना चाहिए आज के दिन को. तो इस दिन को देखने के लिए अनेक लोगों ने अपने प्राणों की आहुति दी है. इसलिए आज का दिन तो बहुत ही महत्वपूर्ण है. हजारों लाखों लोगों ने प्राणों की आहुति दी होगी. उन सब आत्माओं को तर्पण करने का दिन है आज का दिन. इसलिए बड़ा गौरव का दिन. ఉదయం నుంచే అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. సరయూ నది తీరాన సాధు సంతులు భక్తి ప్రపత్తులతో నదీ స్నానాలు ఆచరించి అయోధ్యలోని దేవాలయాలన్నీ సందర్శించి విశేష పూజలు చేశారు. రామమందిర స్వప్నాన్ని సాకారం చేసిన దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
రాముడు ఆచరించిన ధర్మసూత్రాలే యావత్ జగతికి ఆదర్శప్రాయమని సాధువులు అంటున్నారు. आज राष्ट्र निर्माण की नींव डाली जा रही है. राष्ट्र का निर्माण जो हम भारत को विश्व गुरु बनाना चाहते हैं वो सिर्फ आर्थिक महासत्ता से नहीं बनेगा. आर्थिक सत्ता वाले कितने देश हैं हमसे आगे, लेकिन भारत की महानता ये थी कि भारत के लोग में चरित्र निर्माण था, जीवन मूल्य थे. जैसे हम कहते हैं ना राम राज्य, तो चोरी नहीं होगी, वो नहीं होगी. तो राम तो पूरे विश्व के लिए काम के हैं. मैं तो समझता हूँ अगर राम के चरित्र का अनुसरण करेंगे तो पूरे विश्व में सौहार्द और शांति आ जाएगी. हिंदू के लिए वो आध्यात्मिक चेतना का प्रतीक भगवान है. इसलिए గురునానక్ కూడా రాముని ఆదర్శంగా భావించి బోధనలు చేశారని, అటువంటి రామునికి ఆలయం నిర్మించడం చాలా ఆనందకరమైన పరిణామమని అంటున్నారు సిక్కుమత పెద్దలు. और सोडी जो है गुरु गोविंद सिंह जी वो लव के वंशज हैं, तो हमारे तो पूर्वज थे. तो अपने पूर्वज मर्यादा रामचंद्र जी के जो जन्मभूमि है वहाँ का जो भूमि पूजन हो रहा है और वहाँ का नींव रखा जा रहा है. भव्य मंदिर जो कि पूरी दुनिया में हिंदुस्तान की एक अलग शान होगी, शोभा होगी. जैसे हिंदुस्तान पहले विश्व गुरु रहा और मोदी जी उसी ओर लगे हुए हैं कि फिर हिंदुस्तान को विश्व गुरु के रूप में उसको स्थापित करना है. तो उसके लिए जो भगवान रामचंद्र जी का ये जो भव्य मंदिर बनेगा ये पूरी दुनिया में एक अलौकिक होगा. శ్రీరామచంద్రుడు మొత్తం ప్రపంచానికి దిశానిర్దేశనం చేసిన ధర్మ ప్రభువని కొనియాడారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. इस देश में रहने वाला हर एक भारतवासी वो मजहब से, जाति से, पंथ से, किसी भी अलग अलग पंथ संप्रदाय और मजहब को बिलोंग करते होंगे, पर एक भारतीय होने के नाते राम हम सभी के लिए आराध्य है या आदर्श पुरुष है. उस दृष्टि से यह जो मंदिर बनेगा एक राष्ट्र मंदिर रहेगा और पूरे विश्व को भारत की जो सनातन मूल्य संपदा है उसका परिचय देता रहेगा. రామ మందిర నిర్మాణంతో ఇక భారతదేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందని, రాముడి ఆశీస్సులతో ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. सियापति रामचंद्र की बहुत बहुत धन्यवाद. రామ మందిరానికి భూమి పూజ పూర్తి కాగానే దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు. బీజేపీ సంఘ్ పరివార్ నేతల సారథ్యంలో సంబరాలు చేసుకున్నారు. రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారని సంఘ్ పరివార్ నేతలు అంటున్నారు. అయితే ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ ఓ మతానికి చెందిన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా లౌకిక రాజ్య స్ఫూర్తినే దెబ్బతీశారని మజ్లిస్ పార్టీ ఆరోపిస్తోంది. భూమి పూజ అనంతరం ప్రసంగించిన మోదీ ప్రపంచంలో చాలా దేశాల్లో రాముణ్ణి కొలుస్తున్నారన్నారు. రామాయణాన్ని ఆసక్తిగా పఠించే దేశాల జాబితాను మోదీ వివరించారు. विश्व की सर्वाधिक मुस्लिम जनसंख्या जिस देश में है वो है इंडोनेशिया. वहां हमारे देश की तरह काकाविन रामायण, स्वर्णदीप रामायण, योगेश्वर रामायण जैसी कई अनूठी रामायण है. राम आज भी वहां पूजनीय है. कंबोडिया में रमकेर रामायण है, लाओ में फ्रालाब रामायण है, मलेशिया में हिकायत सेरी राम, तो थाईलैंड में रामाकेन है. आपको ईरान और चीन में भी राम के प्रसंग तथा राम कथाओं का विवरण मिलेगा. श्रीलंका में रामायण की कथा जानकी हरण के नाम सुनाई जाती है.
और नेपाल का तो राम से आत्मीय संबंध माता जानकी से जुड़ा है। ऐसे ही दुनिया के और न जाने कितने देश हैं, कितने छोर हैं, जहां की आस्था में या अतीत में राम किसी न किसी रूप में रचे बसे हैं। రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టమైన భూమి పూజను టీవీల్లో చూసిన భక్తులు, సంఘ్ పరివార్ నేతలు దేశవ్యాప్తంగా సందడి చేశారు. పలు దేవాలయాల్లో సంఘ్ పరివార్, బీజేపీ నేతలు పూజలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ నేతలు చాలా చోట్ల యాగాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ్ పరివార్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రామ కటాక్షం లభిస్తుందని భూమి పూజను నిర్వహించిన పండితుల్లో ఒకరైన గంగాధర్ పాఠక్ అంటున్నారు. भगवान श्री सीताराम की बड़ी कृपा हुई हम सबके ऊपर। जो भी यहाँ उपस्थित हैं, दूरदर्शन आदि के माध्यम से देख रहे हैं, अथवा जिसने इस पवित्र मुहूर्त के बारे में, आज की तिथि के बारे में जाना है, वे सारे के सारे सौभाग्यवान हैं और हमारा यह राष्ट्र धन्य हुआ। सबको पता है कि शताब्दियों से यह विवाद चला आ रहा था, कितनी जाने गई, क्या क्या नहीं हुआ, और भगवान की यह बड़ी कृपा ही हुई जो आज भगवान ने स्वीकृति प्रदान कर दी हम लोगों को, जो हम यह पूजन करें, भगवान का दिव्य राजव प्रसाद बनाने में हम लोग श्रम करें। बनाने वाले तो परमात्मा हैं, करने वाले तो भगवान हैं। और आज वेदियों का पूजन हुआ विधिवत। उसके बाद हम लोगों ने फिर मोदी जी का आगमन हुआ है, प्रधानमंत्री जी का, तो वहाँ पर गणेश जी का पूजन, भूमि का पूजन, कूर्म देवता का पूजन, अनंत भगवान का पूजन, है ना, बराह देवता का पूजन, फिर 9 शिलाओं का पूजन, कुर्म शिला सहित इन सब का पूजन हुआ और शिला की स्थापना हुई। మనుషులు ఎలా జీవించాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పేందుకే రాముడు మనిషి రూపంలో అవతరించి అద్భుతాలు చేశాడని గణపతి సచ్చిదానంద స్వామి అంటున్నారు. మనిషిగా మనం ఏ విధంగా ఈ జీవితంలో ఉండాలా, మనిషిగా ఏ విధంగా మనకు భార్య ఎట్లా ఉంటుంది, మనిషిగా అన్ని మనిషి రూపంతో మనిషి పడేటువంటి కష్టాలన్నీ పడ్డాడు. ఆ పరమాత్ముడే పడ్డాడంటే భగవంతుడే ఆ రూపంతో పడ్డాడు. కాబట్టి కర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ అడవికి ఎందుకు వెళ్ళాడు ఆ రాముడు, మనకు చూపించడానికి వెళ్ళాడు. అంతేగాని అడవిలో అరణ్యానికి కూడా ఆయనే మహారాజు కదా. కాబట్టి అరణ్యంలో ఉండినటువంటి మహాత్ములందరినీ రక్షించడానికి వెళ్ళాడు. అన్ని చోట్ల కూడా తనకు ఎవరెవరిని స్వామి స్మరణ చేసుకుంటానో అక్కడంతా వెళ్ళి, బాల్యం నుంచే ఇక్కడ మనకు స్వామీజీకి చాలా రామభక్తి అప్పటి నుంచే నాకు అలవడింది. అప్పటి నుంచి ఈ కథలంతా చెప్పుకుంటూ నామ సంకీర్తన చేస్తూ రామనామంతోనే ప్రారంభమైనటువంటి రామనామంతోనే ముగుస్తుంది. అటువంటి మన ఊపిరితోనే రాముడున్నాడు. అలా అందరి జీవితాల్లోనూ కూడా రాముడు ఉన్నాడు అని చెప్పటానికి తాను అవతారాన్ని ఎత్తి అన్ని ప్రదేశాల్లో కూడా రక్షించాడు. శతాబ్దాల నాటి వివాదానికి న్యాయబద్ధమైన పరిష్కారం లభించిన వెంటనే మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ముందడుగు వేశారని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ అంటున్నారు. मुझे लगता है आज पूरा देश और विश्व के अनेक लोग आज बहुत खुश है, क्योंकि 500 साल से जो विवाद चल रहा था वो शांतिपूर्ण तरीके से कैसे समाप्त किया जा सकता है, इसका उदाहरण भारत ने पेश किया है। और एक श्री राम मंदिर के भव्य मंदिर के शिलान्यास आज हुआ है। आज पूरा देश प्रधानमंत्री जी को बधाई दे रहा है कि आपने वो काम करके दिखाया जो सालों से नहीं हुआ था। బీజేపీ నేతలంతా దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలను చేయించుకున్నారు. ఈ రోజు తమ జీవితంలో మరిచిపోలేనిదని వారంటున్నారు. यह मंदिर नहीं सिर्फ आस्थाओं का केंद्र बिंदु बनेगा, भगवान राम के आदर्शों और मर्यादाओं का केंद्र बिंदु बनेगा, राष्ट्र मंदिर बनेगा, और जहां से धर्म, संस्कारों, आदर्शों की जल लहरी वहां से बह निकलेगी। मां सरयू का वह भी तट भी आज पावन दृश्य देखने के लिए लालायित होगा। आज से अगर कल्पना करें भगवान राम का वनागमन के बाद अयोध्या आगमन,
और आज दोबारा उस भव्य मंदिर, दिव्य मंदिर की शिलान्यास का दिन, मैं समझता हूं हम सब करोड़ों राम भक्तों के लिए एक बहुत ही बड़ी खुशी का दिन है। అయితే ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని మజ్లిస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. లౌకికవాదానికి చెల్లుచీటిపాడి రాజ్యాంగ స్ఫూర్తిని గాలికొదిలేసి మోదీ ఓ మతానికి చెందిన కార్యక్రమంలో పాల్గొన్నారని ఓవైసీ విమర్శించారు. The Bhumi Pujan, which I have been objecting to his attendance as the Prime Minister of India, but he went ahead. The Prime Minister of India going over there and attending this Bhumi Pujan today is a victory of Hindutva over secularism. Today is a victory of majoritarianism over liberty and equality. By attending the Prime Minister, he has not laid the foundations of a mandir only, but he has also laid the foundations of a Hindu Rashtra, of making this country a theological country which goes against the basic structure of the constitution. రామ మందిరానికి శంకుస్థాపన చేయటం ద్వారా మోదీ హిందూ రాజ్యానికి పునాది రాయి పాతినట్లయిందని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ అధినేతతో కలిసి ప్రధాని ఓ మతానికి చెందిన కార్యక్రమంలో పాల్గొని మైనారిటీలను దగా చేస్తే లౌకికవాద పార్టీలమని చెప్పుకునే కాంగ్రెస్ వంటి పార్టీలు నోరు మెదపటం లేదని ఓవైసీ దుయ్యబట్టారు. సెక్యులర్ ముసుగులో కొనసాగుతున్న పార్టీలన్నీ ఉద్దేశపూర్వకంగానే మౌనముద్ర దాల్చాయని ఓవైసీ ఆరోపించారు. Yes, everyone has maintained a radio silence. Everyone has maintained a radio silence. Why? Because they are worried about they will not get that particular section of society vote. That is why this is a deliberate silence. This is a deliberate silence. If not today, when will you raise your voice? Please tell me. When will you raise your voice if not today? This is the time to raise your voice, to protect the secularism, the basic ethos of this country. By your silence, you are acquiescing, you are supporting the Hindutva ideology. రామ మందిర నిర్మాణంలో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసిందని, ఇక మందిర నిర్మాణం పూర్తయిన రోజున మళ్లీ పండుగ చేసుకుంటామని సాధు సంతులు అంటున్నారు.